యాంకర్ నటి అనసూయ అనగానే గుర్తొచ్చేది అందం, వివాదాలు. చాలా కాలంగా హీరో విజయ్ దేవరకొండకు అనసూయ మధ్య వార్ నడుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాలోని కథ ప్రమోషన్స్లో విజయ్ యాటిట్యూడ్పై కామెంట్స్ చేస్తూ పోస్టులు పెట్టింది అనసూయ. ఆ కామెంట్స్తో విజయ్ ఫ్యాన్స్ అనసూయను దారుణంగా ట్రోల్ చేశారు. అలా అర్జున్ రెడ్డి టైంలో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా అదే వివాదంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది అనసూయ. సింబా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న అనసూయ ఈ ఇష్యూపై రియాక్ట్ అయింది. సింబా సినిమాలో విజయ్ దేవరకొండ లాంటి మూడొస్తాడు అని డైలాగ్ పెట్టారు కదా, మీ ఇద్దరి మధ్యలో గొడవలు సాల్వ్ అయిపోయినట్టేనా అన్న ప్రశ్న ఎదురైంది. దానికి అది అంత పెద్ద విషయమేం కాదు అని ఆన్సర్ ఇచ్చింది అనసూయ. సినిమాలతో ఎలాగైతే మెసేజ్ ఇస్తారో నేను కూడా అలానే ఇవ్వాలని అప్పుడు రియాక్ట్ అయ్యా. స్టేజ్ మేనర్స్ గురించి ఆ రోజు మాట్లాడా. లైమ్ లైట్లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి. అది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొన్నిసార్లు మితిమీరినప్పుడు అందరికీ అర్థమవుతుంటాయి. ఆ రోజు మీరెవరూ మాట్లాడకపోవడంతో నేను మాట్లాడాల్సి వచ్చింది. మీడియా ప్రశ్నించలేదు. మళ్ళీ తప్పు ఎత్తి చూపినందుకు నన్నే అన్నారు. నాకేమీ ఎవరిపైనా కోపం లేదు. అందరూ నవ్వుకున్నారు కదా, అదే కావాల్సిందే అని క్లారిటీ ఇచ్చింది. ఇక అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ సింబా తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులోనే ఓ సీన్లో భాగంగా విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడని చెప్పగానే అనసూయ పాత్ర సిగ్గుపడుతుంది. ఆ సీన్ చూసిన తర్వాత మీడియా విజయ్ దేవరకొండ గొడవపై ప్రశ్నించింది.